తనను తానే శిలువపై రిక్తునిగా అర్పించుకుని వాక్యించవేస్తాడు. దేవాది దేవుడు సృష్టికర్త అయిన ప్రభు మానవుల రూపము దాల్చి మానవుల మధ్యలో నివసింపబోరాడు. అనగా మనుషులైన వారు ఆ దేవుని దృష్టి ఎంతో ప్రియమైన వారు. అందుకే వాక్యం చెప్తుందండి, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవానందు విశ్వాసముంచు ప్రతివారు నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు దేవుడు ఆ ప్రభువును అనుగ్రహించెను, లేదా దేవుడే ఈ లోకానికి వచ్చాను అని వాక్యం చదివిస్తా ఉన్నదండి. యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరికీ దేవునికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ప్రభు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను అని ప్రభు చదివిచ్చారు. కాబట్టి ఆ సృష్టికర్తన ప్రభువుని చేరుకునేందుకు, ఆ సృష్టికర్తన తండ్రిని మనం అందరము కలుసుకునేందుకు, ఆ సృష్టికర్త ప్రభువు ద్వారా ఆశీర్వాదం పొందేందుకు యేసుక్రీస్తు ప్రభువే లోకరక్షకుడుగా మానవాళి నిమిత్తం ఆయన ఈ భూమి మీదకు ప్రత్యక్షమైనాడు. యేసుక్రీస్తు నీకు నాకు ఆయన దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఆయన కనపరుచుకున్నాడు. దీవించమని ప్రార్థిస్తాం. ముగ్గురు బిడ్డలను దీవించండి. యేసు ప్రభు నామమున